ఈ మధ్య నా ఛానల్‌లో టైలరింగ్ వీడియోస్‌కి వ్యూస్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి. ఒక్కసారి నా సబ్‌స్క్రైబర్స్‌తో మాట్లాడాలి అని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎవరైతే టైలరింగ్ ఫీల్డ్‌లో ఇంకొంచెం ఎక్స్‌పీరియన్స్‌డ్ టైలర్ అవ్వాలి అనుకుంటున్నారో, మీకు ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. ఈ ఫీల్డ్‌లో చాలా ఫాస్ట్‌గా సక్సెస్ రావాలి అంటే ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే, బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాను. ప్రతిరోజు కూడా ఖచ్చితంగా ఒక బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయాలి. మీరు కుట్టిన బ్లౌజ్ ఫెయిల్ అయిపోయినా పర్వాలేదు. అంటే కటింగ్ విషయంలో గానీ, స్టిచ్చింగ్ విషయంలో గానీ ఆ బ్లౌజ్ సరిగ్గా రాకపోయినా కూడా పర్వాలేదు. మీరు మాత్రం ప్రతిరోజు ఒక్క బ్లౌజ్ అయినా సరే స్టిచ్చింగ్ చేయాలి అనే రూల్ అయితే పెట్టుకోవాలి. స్టార్టింగ్‌లో ఈ వర్క్ నేర్చుకునేటప్పుడు నేను కూడా బ్లౌజెస్ మీదే బాగా ఫోకస్ చేశాను. నేను మెజర్‌మెంట్స్‌తో మాత్రమే బ్లౌజెస్ నేర్చుకోవాలి అనే ఒక రూల్ నాకు నేనే పెట్టుకొని ప్రతిరోజు బ్లౌజెస్ అనేది స్టిచ్చింగ్ చేయడం ప్రాక్టీస్ చేశాను. మీరు నమ్మరు, అలా నేను 1 ఇయర్ వరకు ప్రతిరోజు ఒక బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేస్తూనే ఉన్నాను. కుట్టిన ప్రతి బ్లౌజ్ కూడా ఫెయిల్ అయ్యేది. అంటే దగ్గర దగ్గర ఒక 300 బ్లౌజెస్ వరకు నేను ఫెయిల్ చేశాననమాట. కానీ ప్రతి ఒక్క బ్లౌజ్‌లో కూడా ఒక్కసారి చేసిన మిస్టేక్‌ని రెండోసారి రిపీట్ చేయకుండా నేను ప్రాక్టీస్ అనేది చేస్తూనే ఉండేదాన్ని. ఒక ప్లెయిన్ బ్లౌజ్ నేను కరెక్ట్‌గా స్టిచ్చింగ్ చేశాను అనుకునేసరికి మోడల్ బ్లౌజ్ ప్రాక్టీస్ చేస్తే అది సరిగ్గా వచ్చేది కాదు. ఒక ప్లెయిన్ బ్లౌజ్‌కి, మోడల్ బ్లౌజ్‌కి మెజర్‌మెంట్స్ అనేవి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అలా నేను నా మెజర్‌మెంట్స్‌తో ఒక పర్ఫెక్ట్ మోడల్ బ్లౌజ్ గానీ, ప్లెయిన్ బ్లౌజ్ గానీ కుట్టడం నేర్చుకునేసరికి నాకు 1 ఇయర్ టైం అయితే పట్టింది. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఈ ఫీల్డ్ అయితే అంత ఈజీగా ఎవరికీ రాదు. మరి 1 ఇయర్ టైం వేస్ట్ చేసినట్టేనా అంటే కాదు. నా ఫీల్డ్‌లో నేను ఒక 1 ఇయర్ టైంని స్పెండ్ చేశాను. ఎన్నో మిస్టేక్స్ చేస్తూ నేను చాలా విషయాలనేవి నేర్చుకున్నాను. కటింగ్ అనేది పర్ఫెక్ట్‌గా ఎలా చేయాలి, ఎలా చేయకూడదు. బ్లౌజెస్ మనకి కుట్టడం వచ్చేసింది అంటే మనం డ్రెస్‌లు చాలా ఈజీగా స్టిచ్ చేయగలుగుతాం. ఎంత క్లాత్ పడుతుంది, ఒక మోడల్‌ని ఎలా మనం క్రియేట్ చేయగలుగుతాం అనే విషయాలు ఈజీగా అనలైజ్ చేయగలుగుతాం. టైలరింగ్ ప్రాక్టీస్ స్టేజ్‌లో ఎవరైతే ఉన్నారో, ప్రాక్టీస్ చేయడానికి ఓల్డ్ శారీస్ ఉంటాయి కదా! వాటిని యూజ్ చేయండి. కాటన్ శారీస్ అయితే ఇంకా మంచిది. అవి కొంచెం క్లాత్ స్టిఫ్‌గా ఉంటాయి కాబట్టి ప్రాక్టీస్ చేయడానికి బావుంటుంది. సిల్క్ క్లాత్ అయితే అది జారుతూ ఉంటుంది కాబట్టి మెజర్‌మెంట్స్ అనేవి మీరు కరెక్ట్‌గా చేయలేకపోవచ్చు కటింగ్ అదినా. సో, అందుకని కాటన్ క్లాత్ ప్రిఫర్ చేస్తే మంచిది. మీ దగ్గర లేకపోతే ఎదురింటి వాళ్ళనో, పక్కింటి వాళ్ళనో, మీ రిలేటివ్స్‌లో ఎవరినైనా అడిగి కాటన్ శారీస్ తెచ్చుకొని చేయండి. ఇప్పుడు మనం వర్క్ అయితే బాగా ప్రాక్టీస్ చేసాము. మనకి బ్లౌజ్ కుట్టడం కూడా వచ్చేసింది. కానీ ఇప్పుడు మనకి వర్క్ అనేది ఎలా వస్తుంది? డైరెక్ట్‌గా వెళ్ళి తెలిసిన వాళ్ళని కానీ నేను బ్లౌజెస్ కుట్టడం నేర్చుకున్నాను ఇవ్వండి అని అడిగితే వాళ్ళు ఇవ్వరు. ఎందుకంటే ఎక్కడైతే పాడు చేస్తారో, ఇప్పుడే కదా నేర్చుకున్నారు, ఇంకా ప్రాక్టీస్ అవసరం, మీకు ఎక్స్‌పీరియన్స్ ఉన్నప్పుడే ఇస్తే బావుంటుంది అని అనుకుంటారు. సో, అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే మీ ఇంటికి దగ్గరలో ఉన్న టైలరింగ్ షాప్స్‌లో వర్క్‌కి జాయిన్ అవ్వండి. చేతి పనులు చేయడానికైనా, సారీ ఫాల్స్ వేయడానికైనా, లేదంటే బ్లౌజులు కుడతారు కదా! వాళ్ళకి అసిస్టెంట్‌గా అయినా కటింగ్స్, స్టిచ్చింగ్స్ ఇలాంటివి అసిస్టెంట్‌గా అయినా జాయిన్ అవ్వండి. నేను కూడా చాలా టైలరింగ్ షాప్స్‌లో వర్క్ చేశాను. ఫస్ట్ ఇలాగే హెమ్మింగ్ చేయడానికి అని చెప్పి జాయిన్ అయ్యి, తర్వాత నెమ్మదిగా బ్లౌజెస్ అవి ఎలాగా వాళ్ళు వర్క్ చేస్తున్నారు అనేది గమనించి, అక్కడి నుంచి ఇంటికి నేను కొన్ని బ్లౌజెస్ అడిగి తెచ్చుకొని, ప్లెయిన్ బ్లౌజెస్ ఎవరివైతే ఉంటాయో అవి తెచ్చుకొని కుట్టేసి ఇచ్చేదాన్ని. అందులో ఉన్న మిస్టేక్స్ అన్నీ కూడా బ్లౌజ్ మాస్టర్స్ మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. మళ్ళీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ మిస్టేక్స్ సరిదిద్దుకోండి అని. సో, మనకి వర్క్ అయితే ఎవ్వరూ ఫ్రీగా నేర్పించరు ఈ రోజుల్లో. సో, మనమే వర్క్ ఎక్కడైతే ఉందో అవకాశం నేర్చుకోవడానికి అక్కడికి వెళ్ళాలి. ఈ టైలరింగ్ ఫీల్డ్‌కి గురువు అనేవాళ్ళు ఖచ్చితంగా అవసరం. ఎంత యూట్యూబ్‌లో మీకు క్లారిటీగా వీడియోస్ చేసి పెట్టినా సరే, దగ్గరుండి మీరు వర్క్ చేస్తున్నప్పుడు సరిదిద్దడానికి, మీకు అర్థమయ్యే విధంగా కొన్ని విషయాల్ని చెప్పాలి అంటే ఒక పర్సన్ ఇలా ఆన్‌లైన్‌లో కాకుండా ఆఫ్‌లైన్‌లో డైరెక్ట్‌గా ఉంటే బెటర్ అనమాట. మీకు ఇంకా క్లియర్‌గా వర్క్ అనేది అర్థమవుతది. ఇంకో విషయం ఏంటి అంటే, మనం టైలరింగ్ వర్క్ చేయడానికి ఇండస్ట్రియల్ మిషనే ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. నార్మల్‌గా ఇంట్లో అందరూ యూజ్ చేసే మిషన్ కూడా సరిపోతుంది. బ్లౌజ్‌ని పర్ఫెక్ట్‌గా స్టిచ్చింగ్ ఇంకా ఫినిషింగ్ చేసి ఇవ్వడానికి ఆ మిషన్ కూడా సరిపోతుంది. మరి ఎందుకు ఇండస్ట్రియల్ మిషన్స్‌ని అందరూ ప్రిఫర్ చేస్తారు అంటే,
మన బిజినెస్ని ఇంటి వరకే పరిమితం చేసుకోకుండా ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవాలి అనే ఆలోచన ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎక్కువగా ఇలాంటి జాక్ మిషన్స్ అవి తీసుకుంటారు. కస్టమర్ అట్రాక్షన్ కూడా మనకి ఫీల్డ్లో కొంచెం అవసరం అనమాట. సో పెద్ద మిషన్ హ్యాండిల్ చేస్తున్నారు అంటే ఈ టైలర్కి ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంది అనే ఒక అవగాహన వాళ్ళకు కూడా ఉంటుంది. ఇలాంటి ఇండస్ట్రియల్ మిషన్స్లో స్పీడ్ లిమిట్ ఉంటుంది, కానీ ఎంత మినిమల్ స్పీడ్లో రన్ చేసినా కూడా ఆ స్పీడ్ని ఎక్స్పీరియన్స్ ఉన్న టైలర్స్ అయితే మాత్రమే క్యాచ్ చేయగలుగుతారు. బిగిన్నర్స్కి ఈ మిషన్ అంత ఫాస్ట్గా అయితే అలవాటు అవ్వదు. అందులోనూ మోడల్ బ్లౌజెస్ అవి కుట్టేటప్పుడు చాలా చిన్న చిన్న టర్నింగ్స్ అవి తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు కూడా మిషన్ని హ్యాండిల్ చేయడం అనేది అలవాటు అయ్యి ఉంటేనే ఈజీగా బ్లౌజులు కుట్టడం వస్తుంది. ఫస్ట్ టైం మనం బయట నుంచి ఒక కస్టమర్ బ్లౌజ్ని హ్యాండిల్ చేసినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక మిస్టేక్ అయితే చేస్తాము. అంత పర్ఫెక్ట్గా మనం కుట్టేసి ఇవ్వలేము. ఇస్తే ఓకే, ఒకవేళ ఇవ్వలేకపోతే భయపడిపోతుంటారు చాలామంది. అమ్మో కస్టమర్ బ్లౌజ్ నేను పాడు చేస్తాను, ఇప్పుడు ఇక్కడికి వచ్చి గొడవ చేస్తారేంటో అని చెప్పి ఒక చిన్న భయం అయితే అందరిలో ఉంటుంది. అలాంటప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి అంటే అందుకని చెప్తున్నా, టైలరింగ్ ఫీల్డ్లో మనకి ఖచ్చితంగా ఒక గురువు అనేవాళ్ళు ఉండాలి. అప్పుడు ఇలాంటి మిస్టేక్స్ వచ్చినప్పుడు మనకి వాళ్ళని అడిగితే వాళ్ళు రెక్టిఫై చేస్తారు. ఒకవేళ అలా ఎవరూ లేకపోతే ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే, మనం కస్టమర్ని హ్యాండిల్ చేయడం కంటే ముందు ఆల్రెడీ టైలరింగ్ షాప్లో వర్క్ చేసి ఉంటాం కదా, అక్కడికి ఈ బ్లౌజ్ని తీసుకొని వెళ్ళి పలానా మిస్టేక్ జరిగింది, దీన్ని ఇప్పుడు ఎలా రెక్టిఫై చేయాలి అని అడిగితే వాళ్ళు దాన్ని అడ్జస్ట్ చేసి ఇస్తారు. సో అందుకనే మనం కస్టమర్స్ బ్లౌజెస్ ఎప్పుడైతే స్టిచ్చింగ్ చేస్తూ ఉంటామో చాలా జాగ్రత్తగా కటింగ్ స్టిచ్చింగ్ అనేది చేసి ఇవ్వాలి. ప్రాక్టీస్ అనేది చాలా చాలా అవసరం. ఏ ఫీల్డ్లో అయినా షార్ట్ కట్స్ అనేవి ఉంటాయి, కానీ ఇలాంటి ఫ్యాషన్ ఫీల్డ్లో మాత్రం ఎలాంటి షార్ట్ కట్స్ ఉండవు. ఖచ్చితంగా మనం వర్క్ నేర్చుకొని తీరాల్సిందే. కొంతమంది ఇప్పుడు చేస్తున్నారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర బ్లౌజులు అవి తీసుకొని వేరే టైలర్స్ దగ్గర కుట్టించేసి ఇచ్చేస్తున్నారు అనమాట. బట్ గుర్తుపెట్టుకోండి, మనం కుట్టాము బ్లౌజ్ అనే పేరు మాత్రమే ఉంటుంది. ఆ బ్లౌజ్ ఒకవేళ పాడైపోయిందా మీ పేరే పాడైపోతుంది. మళ్ళీ ఇంకా కస్టమర్ అనే వాళ్ళు మీకు రిపీటెడ్గా రారు. ఒకవేళ మీరు వేరే టైలర్స్ దగ్గర స్టిచ్చింగ్ చేయించి ఇస్తున్నారు అన్న విషయం కానీ కస్టమర్స్కి తెలిస్తే ఇంకా టైలరింగ్ ఫీల్డ్లో మీ ఫ్యూచర్ అనేది పోయినట్టే. ఎప్పుడైనా కానీ వేరొకరి మీద మనం డిపెండ్ అవ్వకుండా మన చేతిలో ఓన్ స్కిల్స్ అనేవి ఉంటాయో అప్పుడే మనం ఈ బిజినెస్లో ముందుకెళ్ళగలుగుతాం. ఒకవేళ మీకు కొత్త కొత్త కస్టమర్స్ పెరుగుతూ ఉన్నారు అంటే మెజర్మెంట్స్ మారుతున్నప్పుడు మీకు కటింగ్ చేయడానికి కొంచెం ఫియర్ అనేది వస్తుంది. సో మీకు అలవాటైన మెజర్మెంట్స్ కాకుండా కొత్త మెజర్మెంట్స్ని టచ్ చేసేటప్పుడు మీకు నిజంగా కొంచెం ఫియర్ అనేది వస్తుంది. అలాంటప్పుడు కొంచెం టైం తీసుకోండి అంతే తప్ప వేరే టైలర్ దగ్గరికి పరిగెత్తి వాళ్ళతో కుట్టించి ఇచ్చి మీ పేరుని పాడు చేసుకోకండి. అలాగే మీకు పలానా డ్రెస్ కానీ పలానా బ్లౌజ్ కానీ ఏదైనా కటింగ్ చేయాలి అంటే భయంగా అనిపించినప్పుడు బెటర్ మీరు జెన్యూన్గా ఒప్పుకొని కస్టమర్కి రిటర్న్ చేసేయండి. మీ గుడ్ విల్ అనేది ఎక్కడికి పోకుండా అలానే ఉంటుంది. మీకు వర్క్ చేతనైనప్పుడు మళ్ళీ సేమ్ కస్టమర్ దగ్గరికి వెళ్ళి అడిగి వర్క్ తెచ్చుకోవచ్చు. ఈ టైలరింగ్ బిజినెస్లో నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. కస్టమర్స్ మనల్ని నమ్మితేనే మనకి ఎక్కువ కాలం బిజినెస్ ఉంటుంది. మీరు వర్క్ చేయగలిగితే పర్ఫెక్ట్గా ఆ వర్క్ని టచ్ చేయాలి, లేదు అంటే జెన్యూన్గా రిటర్న్ చేయాలి కస్టమర్కి. తర్వాత బయట టైలరింగ్ షాప్స్లో వర్క్ చేయాలి అని చెప్పాను కదా, అలా ఎంతకాలం వర్క్ చేయాలి అనే డౌట్ కూడా మీకు రావచ్చు. అది పూర్తిగా మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది ఒక నెల రోజుల్లోనే కస్టమర్ని హ్యాండిల్ చేయడం, వర్క్ని హ్యాండిల్ చేయడం అనేది అర్థం చేసుకోగలుగుతారు. ఇంకొంతమందికి 1 month టైంలో కాకుండా అదే టైము 1 year కూడా అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి మనము ఎంత తొందరగా వర్క్ని గ్రాప్ చేసుకోగలుగుతున్నాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మీకు టైలరింగ్ పూర్తిగా రాకముందే ప్రతి ఒక్కరికి మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి, ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి నేను ఇలా టైలరింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను, అవి ఇవి కుడుతున్నాను అని చెప్పుకోవడం వల్ల మీకు చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే మిమ్మల్ని యూజ్ చేసుకోవాలని చెప్పి ట్రై చేస్తారు. ఇరుగు పొరుగు అండ్ రిలేటివ్స్ వాళ్ళు మీకు వర్క్
వచ్చేలాగా ఏది తీసుకొచ్చి ఇవ్వరు. బ్లౌజ్ కుట్టు, డ్రెస్ కుట్టు అనరు. కానీ చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి కదా, అవి చిరిగిపోయి ఇవి ఆల్టర్నేషన్ చేయాలి, ఇది సైజ్ చేయాలి, వీటికి హ్యాండ్స్ వేయాలి అని చెప్పి చిన్న చిన్న వర్క్స్ తీసుకొస్తారు. బెటర్ మొఖం మీదే చెప్పేయండి, నేను అలాంటి వర్క్స్ ఏవి చేయట్లేదు, పూర్తిగా ఆల్టర్నేషన్ వర్క్స్ అనేవి ఆపేశాను, నేను బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ స్టిచ్చింగ్కి ఇస్తే మాత్రమే తీసుకుంటానని మొహమాటం లేకుండా చెప్పేయండి. ప్రతి ఒక్క కస్టమర్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. కస్టమర్ని కాపాడుకోవాలి అనే ఒక మైండ్ సెట్తోని ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు. ఈ అవగాహన కూడా మీకు వర్క్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం కొంచెం అర్థమవుతుంది. ఇలాంటి కస్టమర్స్ రాకపోవడమే మంచిది. నిజంగా మీ దగ్గర ఒక డ్రెస్ని అందంగా డిజైన్ చేయగలిగిన స్కిల్స్ ఉన్నాయి అంటే మీ ఇరుగు పొరుగు వరకు మాత్రమే మీ మైండ్ సెట్ని మీరు ఊహించుకోకండి. మీ దగ్గర వర్క్ టాలెంట్ ఉంటే ఎక్కడెక్కడి నుంచో కస్టమర్స్ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మరి మీ దగ్గర డ్రెస్సులు కుట్టించుకుంటారు, బ్లౌజెస్ అవి డిజైన్ చేయించుకుంటారు. సో ఎలాంటి అనవసరమైన భయాలు పెట్టుకొని అందరికీ మీ వర్క్ని అయితే ఫ్రీగా షేర్ చేసుకోవద్దు. ఈ టైలరింగ్ ఫీల్డ్లో ఎక్కువగా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. నెలకి 2 సార్లు 3 సార్లు మిషన్ వేసే వాళ్ళకైతే ఏం ప్రాబ్లం ఉండదు, కానీ ప్రతిరోజు స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది, బాడీలో డీహైడ్రేషన్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది, మైగ్రేన్ హెడేక్స్ కూడా అటాక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకోండి. మీ వర్క్ని ఎప్పుడు కూడా చీప్ కాస్ట్కి అమ్ముకోవద్దు. ఖాళీగా ఉండడం కన్నా 10 రూపాయలు వచ్చినా చాలు కదా అనే మెంటాలిటీ ఏ ఫీల్డ్లో అయినా వర్క్ అవుతుంది, కానీ ఈ ఫీల్డ్లో అలా ఆలోచించకూడదు. వచ్చిందంతా కూడా మెడిసిన్స్కే ఖర్చు అయిపోతూ ఉంటుంది. సో మనం సంపాదించే మైండ్ సెట్తో ఉంటేనే ఫీల్డ్లోకి రావాలి. ప్రతి ఒక్క టైలర్ కూడా ఎంతైతే ఛార్జ్ చేస్తున్నారో ఆ ఏరియాలో, మీరుండే ఏరియాలో దాన్ని బట్టి మాత్రమే ఛార్జ్ చేయాలి. తక్కువకి బ్లౌజులు అవి కుట్టకండి. ఇంకా ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అంటే, టైలరింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ప్రతి గంటకి కూడా బ్రేక్ అనేది తీసుకోండి. అలా మిషన్కి అటాచ్ అయిపోయి ఈవెన్ మీరు కటింగ్ చేస్తున్నా కూడా ఎవ్రీ 1 అవర్కి మీరు గ్యాప్ అనేది తీసుకొని రిలాక్స్ అవుతూ ఉండాలి. లేకపోతే చిరాకు వచ్చేస్తుంది, హెడేక్స్ వచ్చేస్తాయి, వర్క్ కూడా అర్థం కాదు, మన ఫోకస్ మిస్ అవుతుంది. సబ్జెక్ట్ కరెక్ట్గా రావాలి అంటే ఎవ్రీ 1 అవర్కి బ్రేక్ తీసుకుంటే మంచిది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇంకా ఏవైనా టైలరింగ్కి సంబంధించి డౌట్స్ ఉంటే అడగండి, వీలైనంత వరకు తప్పకుండా ఆన్సర్ చేస్తాను. ప్రతి ఒక్క కామెంట్కి ఆన్సర్ ఇస్తాను. మీరు అడిగిన డౌట్స్కి వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా టైలరింగ్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్